ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మంలో అహింసా ధర్మ ప్రచార అవగాహన ర్యాలీ. హైదరాబాద్ కుకట్పల్లిలో ఉత్సాహంగా కొనసాగిన మహాకరుణ శాకాహార ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో వన్ డే వర్క్షాప్. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో పరమహంస యోగానంద జన్మదినం సంబరాలు. ప్రకాశం జిల్లా కందుకూరులోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ట్రెక్కింగ్, ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సంస్థ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలు, ఉపమానాలు, కథల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధైర్యంతో కూడినటువంటి వివేకవంతమైనటువంటి బుద్ధి మాత్రమే ఈ సాధనకు ఉపయోగపడుతుందయ్యా. ఒకనాడికి పరమాత్మ వైపు తిరుగుతాది అంటాడు. ఈ రకంగా ఎన్ని వింటా ఉన్నా, ఎన్ని తెలుసుకుంటా ఉన్నా, దాని పట్ల ఆ బుద్ధి అనేటువంటిది నిలబడడం లేదు మనిషికి. ఎందుకు అంటే చాంచల్యము. ఒకడు ఏం చేసినాడంటే పేరు మోసం దొంగ, ఎన్నో దొంగతనాలు చేసినాడు. వాడికి పోతా అంటే ఎవరు ఇట్లా చెప్తా ఉన్నారు. మహానుభావు వచ్చి కూర్చున్నాడు. ఒక గంట 2 గంటల సేపు. ఆదివారం ఇప్పుడు ఇట్లా పోతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జరుగుతుంది. వచ్చి కూర్చున్నాడు. ఒక గంట 2 సేపు బాగా అద్భుతంగా ఎవరో మహానుభావు చెప్పి తిన్నాడు. శుభ్రంగీడ రాగి సంగటి చికెన్ కూడా తిన్నాడు. తిని ఇంటికి పోయి అవి ఇంతగా చెప్తా ఉన్నారు కదా, మనం కూడా దొంగతనాలు చేయడం అనేటువంటిది మంచిది కాదు, మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా అయినా కానీ నిన్ను వదలాలా అనుకున్నాడు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో అహింసా ధర్మ ప్రచార అవగాహన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అహింసా ధర్మ ప్రచార అవగాహన ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుండి ముస్తాఫ్ నగర్ గోదాదేవి పిరమిడ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. శాకాహారుల పార్టీ పిరమిడ్ పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ పిరమిడ్ పార్టీ, శాంతికాముల పార్టీ పిరమిడ్ పార్టీ అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కట్టా కళాధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసిన ఆనంద్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ అంజయ్య, పార్టీ మహిళా నాయకురాలు రజితావాణి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. जय हो पत्री जी, जय हो पत्री जी, जय जय हो पत्री जी, जय हो पत्री, जय हो पिरुड़ पार्टी, जय जय हो पिरुड़ पार्टी. इंसाफ छोड़ो, इंसाफ छोड़ो, इंसाफ छोड़ो, रावाली रावाली, रावाली रावाली, पिरुड़ पार्टी रावाली. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హో పిఎస్ఎస్ఎం, జై జై హో పిఎస్ఎస్ఎం, జై హో ఖమ్మం. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర ఆలయం సందర్శన, అలాగే సంతాయిపేట్ అడవిలో ట్రక్కింగ్, ధ్యానం, సజ్జన సాంగత్యం, వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 200 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రంగారెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సంతాయిపేట్, బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి మాస్టర్లు, ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రకాశం జిల్లా కంభంలో శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన వన్డే వర్క్షాప్ లో జ్ఞానదాతగా విజయవాడకు చెందిన ఆయుష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత తెలియజేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. మానసిక పరమైనటువంటి భయాలు ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, బయటికి వెళ్ళి అనుకున్న టైంకి రాలేదనుకోండి, ఎన్ని ఆలోచనలు చేస్తాం? విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ వచ్చిన ఆలోచనలు మనం కొట్టి పారేస్తూ ఉంటాం. కాదే అలా కాదే అలా జరగదులే, అయ్యే ఉండదులే. ధ్యానం 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 ఈ ప్రపంచమంతా ధ్యానమయం. ధ్యానం 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 సుఖాసనం వేసుకుని కళ్ళు రెండు మూసుకుని వేళ్ళలో వేలు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచితే ఇదేరా ధ్యానం, అదేరా ధ్యానం. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు, పరమహంస యోగానంద జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ మాధవి పాల్గొని మాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు, పరమహంస యోగానంద జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్లో కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ మాధవి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 115 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ₹4 పెట్టుకోవాలి, వెళ్ళాలి, పిరమిడ్ కట్టి రావాలి. అస్సాంలో పిరమిడ్ కట్టి రాబోంటాడు. సరే అట్లా ఇట్లా చేసి మనం ప్రతిసారి మనం ఎక్కడి నుంచి పెడతామని చెప్పి నార్త్ బెంగాల్లో ఒక స్కూల్లో, ఆర్మీ స్కూల్లో మాట్లాడి అంతా సెట్ చేశా. వాళ్ళు మేము ఒక 11 లక్షలు ఇస్తామండి. సరే అమ్మాయ, ఈసారి మన జోబులో నుంచి డబ్బులు పట్టకుండా పిరమిడ్ కట్టొచ్చులే అనుకున్నా. ఈయన వచ్చారు అక్కడికి, పత్రికని తీసుకెళ్ళా. ఆయన కోరిక ఉంది కదా, ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఇంత చిన్న పిరమిడ్ వద్దు, పెద్ద పిరమిడ్ కావాలి ఇక్కడ మనకన్నారు. పెద్ద పిరమిడ్ కావాలంటే డబ్బులు కావాలి సార్ అన్నాను. నాకేంటంటే కొంచెం మొహమాటం, అడగాలి అంటే మొహమాటం. అడగలేను నేను. అంటే అరే అబ్బా స్టార్ట్ కరోనా బాబా అప్ప అన్నాడు. మీరు మొదలు పెట్టండి అంటే ఎక్కువ హిందీలో మాట్లాడేవాళ్ళం నేను సారు, తెలుగులో చాలా తక్కువ. అంటే డే 1 నన్ను ఆయన కలిసిన రోజు నుంచి ఆయన పలకరింపు ఎట్లా ఉన్నాడంటే హిందీలోనే మాట్లాడారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం నంద్యాల ఆధ్వర్యంలో 7 రోజులు 7 గురు మాస్టర్లతో ధ్యాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయ పద్ధతి, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమాల్లో మాస్టర్లు కుసుమ కుమారి, లక్ష్మి, వరలక్ష్మి, సావిత్రి, సృజన, రామారావు, 50 మంది ధ్యానులు పాల్గొన్నారు. మనం ఈ ధ్యానాన్ని ఇక్కడ కూర్చొని వింటున్నామంటే పరోక్షంగా పత్రిసారు. తర్వాత ఇది కాక ఇంకొకరు కూడా పరోక్షంగా ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పత్రిసారు ఎవరున్నారంటే మన తల్లిదండ్రులు మీ శరీరాన్ని ఇచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని జెడ్పీహెచ్ఎస్, నరదలపూర్ ఎంపీపీఎస్, మోపాడు శ్రీ విద్య మోడల్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు టీఎస్ఆర్ మూర్తి, రాజేంద్రులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను, అలాగే శాకాహారం విశిష్టత గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంటీ మైండ్ ధ్యానం అంటే మనసును ఖాళీ చేయడమే. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము, తద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహన, నాడీమండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందులు మింగకూడదు, ఎక్సెప్షనల్ కేసుల్లో తప్పితే. ధ్యానము సర్వరోగ నివారణి. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే, ఎక్కువగా విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటే ఏ డాక్టర్ అవసరం ఉండదు. ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవిస్తాం, చక్కటి ఆరోగ్యంతో జీవిస్తాం. అన్ని అనారోగ్యాల కారణము మానసిక ఒత్తిళ్లు, మానసిక అశాంతులు, భయాలు, అణిచివేతలు, నెగిటివిటీ, డిజాస్టర్స్ థాట్స్ అన్ని రోగాలుగా మారుతూ ఉంటాయి. మరి ధ్యానం చేసినప్పుడు, ఎక్కువ శక్తిని తీసుకున్నప్పుడు
వాటన్నిటి నుంచి బయటపడతాం. ఏ రోగం ఏం చేయదు. మన ఆలోచనలు మారితే రోగాలన్నీ పోతాయి. శ్వాసతో మమేకం. మన దృష్టి అంతా మన శ్వాస మీద మాత్రమే ఉండాలి. మన గురువు మన శ్వాస. ధ్యాన శాస్త్రంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి గురువు కాజాలడు. ఎవరి గురువు వాళ్ళ దగ్గరే ఉన్నాడు శ్వాస రూపంలో. కేవలము మనము మన శ్వాస. సంగారెడ్డి జిల్లాలోని కోనాపూర్, గొల్లపల్లి, మల్కాపూర్లోని జెడ్పీహెచ్ స్కూళ్లలో విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. మనలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగిటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా మనలోని భయాలను, వ్యతిరేక ఆలోచనలు తొలగించుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్ లను పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. శరీరం, సూక్ష్మ శరీరం, పంచేంద్రియాల గురించి చక్కగా వివరించి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆత్మ దీనితో అంతా కప్పుబడిపోయి 20 తత్వాలతో ఏర్పడినటువంటి ఈ 3 కారణ శరీరం వచ్చేసి 2, ఒకటి చిత్తము, అహంకారము. సూక్ష్మ శరీరం వచ్చేసి 17 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ పంచతత్వ ఇంద్రియాలు 5 ప్లస్ మనస్సు, బుద్ధి 17. ఈ స్థూల దేహము 5. మన ఆత్మ ఫస్ట్ లో మొత్తం కలిపి 25. ఈ 25 వదిలితేనే ఆ 25 ప్లేస్ అంటే 1 ప్లేస్లోకి పోగలుగుతాం. మనం చనిపోతేనే దేహంలో నుంచి 5 భాగాలు వెళ్ళిపోతాయి. మళ్ళీ సూక్ష్మ శరీరంతో ఉంటాం, అది కూడా మరణించాలని. అప్పుడు 17 వెళ్ళిపోతాయి, ఇంకా 2 ఉంటాయి. ఆ 2 ఎవరి చేత కాదు క్లీన్ చేసుకునేది. ఏంటి చెప్పండి? అలాంటి 2 కూడా మనం పోగొట్టుకునేటువంటి ఒక సాధన మనకు పితామహ పత్రి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో 1 డే వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. సత్యం, ధ్యానం విశిష్టత, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కానవరం చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన 100 మందికి పైగా మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. వైపుకు ప్రవహిస్తుంది, సత్యము వ్యాప్తి చెందుతుంది. మీరెప్పుడు ఏమైతుంది? కిందికి. అలాగే సత్యం కూడా ఎప్పుడు ఏమైతుంది అంటే దిశ దశలా వ్యాపించిపోతుంది. మరి దీని గురించి తటవర్తి గారు చెప్తారు. ఒకప్పుడు భీమవరం 150 మంది 200 మంది వస్తే చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు భీమవరం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రతి నెల 400 నుంచి 500 మంది రావడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, సాయిరాములు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. పిరమిడ్ జ్ఞాన, నవరత్నాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరికీ కందుకూరు మాస్టర్ రాజారెడ్డి చక్కటి జ్ఞాన ప్రసాదం అందించారు. ఆ తర్వాత అందరికీ శ్రీ వేదవ్యాస పిరమిడ్ నూతన సంవత్సరం క్యాలెండర్ ను పంపిణీ చేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు కలిసి పిరమిడ్ నగర్, చెన్నకేశవ స్వామి బజారు, సీతారామ తోట వీధుల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహారం ప్రాముఖ్యతను తెలియజేశారు.
వనపర్తి జిల్లా రాయనీపేట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన మహాయాగం 3వ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యాని ఒక యోగి అని, ఒక మహానుభావుడని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం కోలాటం, సజ్జన సాంగత్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని ఒకటి వస్తుందని నేను ఈ సహకారం అందరితో ఉంటుంది. మనం కూడా పిరమిడ్ తయారు చేయడానికి సహకరిస్తాము. ఇప్పుడు ఇంతకుముందు కూడా పొదపోట్ల తెలిసిన వాళ్ళ దగ్గర సహకరించిన వనపర్తికి వచ్చిన ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి పోతాము. మనం అందరం కలిసి చేస్తే సరే. అది మెయిన్గా నేను ఫస్ట్ టైంలో ఈ పిరమిడ్ కడుతున్నాను అంటే ఎవరు రాధాకృష్ణ సారు, మన సార్ భార్య స్వర్ణ. ఇది వాళ్ళ ఎవరేమి చేసినా కానీ ఇద్దరు పేరు నిలిచిపోతుంది రాయనపేటలో. ఎవరు దీని గుణాలు అంటే వాళ్ళతోటి మీరు సహకరించాలి. కాకపోతే ఇప్పుడు ఒక ఊర్లో ఒక దేవాలయం కడతాం. దేవాలయం కట్టినప్పుడు ఊళ్ళో వాళ్ళతో అందరూ సహకరించాం. మేము మా ఊర్లో దేవాలయం కట్టే 1000 రూపాయలు ఎవరు రాయొద్దు అన్నారు. 1000 రూపాయలు 5000 లక్షల మీదనే రాయాలన్నారు. దాని మీద ఇంకోటి ఆ దేవాలయం కడుతూ తిరుపతి దేవాలయం ఉంది. తిరుపతి దేవాలయం నుండి కూడా కొద్దిగా ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ నుండి కూడా ఫ్రెండ్స్ కొద్దిగా మనం కూడా ధ్యానానికి మనం పిరమిడ్ దగ్గర పోయి కూడా సార్ మీకు తోసినంత మా ఊళ్ళకి మేము సహకరించి కడుతున్నాం, మీరు కూడా ఏదైనా సహకరించండి, అక్కడ నుండి కూడా కొద్దిగా ఇక్కడ ఉండాలన్నమాట. హైదరాబాద్ కుకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. పలు వీధుల గుండా ర్యాలీని కొనసాగిస్తూ జంతువులు ఆపేయాలి, ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు, హింసను వీడండి, మాంసాహారం మానండి, అందరూ శాకాహారులుగా మారాలి అంటూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.